హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది కపుల్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళినప్పుడు హ్మ్, అది చిన్న ట్రీట్మెంట్ అయినా, పెద్ద ట్రీట్మెంట్ అయినా కొంతవరకు మనం మెడికేషన్ అనేది సపోర్ట్ అనేది ఇస్తా ఉంటాం. సో ఐవీఎఫ్‌లో ఏంటంటే ఒక్కోసారి వాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ అనేది కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్‌తో పాటు ఒక్కోసారి మనం బ్లడ్ థిన్నర్స్ కూడా ఇస్తాం. బ్లడ్ థిన్నర్స్ అంటే హిపారిన్ అనమాట. లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఐవీఎఫ్‌కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత లేదా డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఎందుకు బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ ఇన్ ఐవీఎఫ్? సో లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ ఏదైతే ఉందో అది పర్టికులర్‌గా ఐవీఎఫ్ చేయించుకున్నంత మాత్రాన కంపల్సరీ ఇవ్వాలని లేదు. దానికి సర్టెన్ ఇండికేషన్ అనేది ఉంటుందండి. యూజువల్‌గా ఏంటంటే మిస్డ్ అబార్షన్స్ అవుతున్నా, సో అట్‌లీస్ట్ 1 కాకపోయినా అట్‌లీస్ట్ 2 అబార్షన్స్ ఆఫ్టర్ కార్డియాక్ యాక్టివిటీ బేబీ హార్ట్ బీట్ వచ్చిన తర్వాత మిస్‌క్యారీ అవుతున్నాయి. హార్ట్ బీట్ ఆగిపోవటం దాన్నే మనం మిస్డ్ అబార్షన్స్ ఇలా జరుగుతున్నాయి. వాళ్ళలో ఏంటంటే డెఫినెట్‌గా మనము వాళ్ళకి కొంతవరకు ఇవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. కొన్ని టెస్ట్స్ అనేది మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఏమన్నా బ్లీడింగ్ టైమ్, క్లాటింగ్ టైమ్ ఏమన్నా అబ్నార్మల్‌గా ఉందా? లేకపోతే ఆప్లా టెస్ట్ అంటాం అనమాట. యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అనేది చేస్తాము. అలాగే కొన్ని ఎంజైమ్స్ ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నాయా? కొన్ని ఫ్యాక్టర్స్ ఏమన్నా క్లాటింగ్ గాని, బ్లీడింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా బాడీలో డెఫిషియన్సీ ఉన్నా ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో కొంచెం మిస్‌క్యారేజెస్ అయ్యే అవకాశాలుంటాయి. సో వీళ్ళకి టెస్ట్ బట్టి ఒక్కోసారి రికమెండేషన్ బట్టి థెరప్యూటిక్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ అనమాట. 1 ఎంజీ/కేజీ బాడీ వెయిట్‌తో సపోజ్ వాళ్ళు 80 కేజీస్ ఉన్నారంటే 80 ఎంజీ/కేజీ బాడీ వెయిట్‌తో మనము హిపారిన్ అనేది లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ అనేది స్టార్ట్ చేస్తాం. వీటిని మనం బ్లడ్ థిన్నర్స్ అంటాం. ఇది అంటిల్ డెలివరీకి 2 డేస్ ప్రయర్ మనం దీన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇవ్వాలి? ఇది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట వీళ్ళలో. ఎందుకు అనంటే సో బేబీ గ్రోత్ వెల్ బీయింగ్‌కి అలాగే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్‌ని అవాయిడ్ చేయడానికి హైపర్ టెన్షన్ అట్ ది సేమ్ టైమ్ ఎక్లాంప్షియాని ప్రివెంట్ చేయడానికి ఈ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది ఇది ట్రీట్మెంట్ అనమాట. సో ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వవు. ఎర్లీగా టెర్మినేషన్ అవసరం లేదు. మదర్‌లో హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ జీరో అనమాట. సో వీళ్ళకి కంపల్సరీగా మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో మినిమమ్ మనం 60 ఎంజీ/కేజీ బాడీ వెయిట్. సో అదే వీళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సి వస్తే డెఫినెట్‌గా మనం ఐవీఎఫ్ ప్రిపేర్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి మనం కంటిన్యూ చేసి టిల్ డెలివరీ వరకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఒక్కోసారి ఏంటంటే ఏ కారణం అనేది మనకి కనపడదు. సో బ్లడ్ టెస్ట్‌లో కూడా. బట్ స్టిల్ కొంచెం వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ అనేవి వీక్‌గా ఉంటాయి. సో ఒక్కోసారి ఏంటంటే కొంతవరకు ఈ లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ ఇవ్వటం వల్ల బాడీలో రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అయ్యి ముఖ్యంగా గర్భసంచికి రక్త ప్రసరణ పెరిగి బేబీ కొంచెం న్యూట్రియంట్స్ అట్ ద సేమ్ టైమ్ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. సో బేబీ హెల్తీగా గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో వీళ్ళు కొంతవరకు థర్డ్ మంత్ వరకు మనము సపోర్ట్ ఇచ్చిన తర్వాత స్లోగా దాన్ని వీన్ ఆఫ్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైమ్ డ్యూరింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు లేదా వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక యుట్రైన్ ఆర్టరీ డాప్లర్స్ అనేది చూడటం జరుగుతుందనమాట. ఇందులో ఏంటంటే యుట్రైన్ ఆర్టరీ డాప్లర్‌లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉన్నా ఒక్కోసారి మనం ఎకాస్ప్రిన్ అనేది 150 థెరప్యూటిక్ డోస్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా ఇస్తాం లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్? లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ సాధారణంగా మనం సబ్క్యూటేనియస్‌గా ఇస్తాం అనమాట. సబ్క్యూటేనియస్ అంటే ఓన్లీ టు ద ఫ్యాట్ మనం ఇస్తాం. సో స్కిన్‌కి బిలో మనకి ఫ్యాట్ లేయర్ అంటే దానికి ఇవ్వటం జరుగుతుందండి. సో యూజువల్‌గా ఈ ఫ్యాట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? యూజువల్‌గా మనకి స్టమక్ దగ్గర, పొట్ట దగ్గర అనమాట. అబ్డామిన్ మీద ఆర్ థైస్ దగ్గర. సో ఇది వాళ్ళు డైలీ తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. సో యూజువల్లీ ఇట్ ఈస్ మోర్ సేఫ్ కూడా. సో అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే సో కొంతవరకు ఇది కొంతమందికి ప్రెగ్నెన్సీస్ హెల్తీగా ఉండటం అట్ ద సేమ్ టైమ్ ఇది థెరప్యూటిక్‌గా కూడా హెల్ప్ చేస్తుంది. ఆల్మోస్ట్ టిల్ 9థ్ మంత్ డెలివరీ వరకు కూడా వీళ్ళు కంటిన్యూ చేయాల్సింది. దాన్ని ఎస్ఎల్ఏ గాని, యాప్లా గాని వాళ్ళలో మనం
కంటిన్యూస్గా టిల్ 9th మంత్ ఇవ్వాల్సింది. ఫర్దర్గా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రిలో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.